బయట దోరగా లోపల దూదిలా మెత్తగా ఉండే మైసూర్ బోండాలు రావాలంటే ఇలా చేసి చూడండి. చాలామందికి లోపల పిండి ముద్దగా ఉండిపోతుంది. దానికి కారణం పిండి కలిపేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లే. ముందుగా 1 కేజీ మైదా పిండి తీసుకున్నాను. నేను ఎక్కువ మందికి చేస్తున్నాను కాబట్టి ఈ కొలత తీసుకున్నాను. మీరు తక్కువ కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. మైదా పిండిని జల్లిస్తే బోండాలు ఇంకా తేలికగా వస్తాయి, లేదంటే నేరుగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేరే గిన్నెలో 1 అర కేజీ పెరుగు తీసుకున్నాను. పెరుగు తాజాగా ఉంటేనే రుచి బాగుంటుంది, మరీ పుల్లగా ఉండకూడదు. ఇందులో 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. ఉప్పును ముందే పెరుగులో కలిపితే పిండి మొత్తం సమముగా కలుస్తుంది. 1 స్పూను వంట సోడా వేస్తున్నాను. వంట సోడా ఎక్కువైతే బోండాల రుచి మారిపోతుంది, అందుకే కొలత చూసుకుని వేయండి. అలాగే 2 స్పూన్లు నూనె వేస్తున్నాను. ఈ నూనె వేయటం వల్ల బోండాలు లోపల మెత్తగా వస్తాయి. ఈ పెరుగుని బాగా కలపాలి. సోడా అంతా కరిగి గడ్డలు లేకుండా మెత్తగా అయ్యేలా చిలకాలి. చిలికిన ఈ పెరుగులో కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా మైదా పిండి వేసుకుంటూ కలుపుతున్నాను. ఒక్కసారిగా మొత్తం పిండి వేయకండి. ఇలా కొంచెం కొంచెం పిండి వేసి కలిపి మళ్ళీ కొంచెం నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇలా చేస్తే పిండి ఉండలు కట్టకుండా మెత్తగా వస్తుంది. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలచగా కూడా ఉండకూడదు. ఇలా చేత్తో తీస్తే మెల్లగా జారేలా ఉంటే సరిపోతుంది. పిండిని ఒక 3-4 నిమిషాల పాటు బాగా కలిపితే అందులోకి గాలి వెళ్తుంది. దీనివల్ల బోండాలు మెత్తగా గుల్లగా వస్తాయి. పిండిలో ఎక్కడ గడ్డలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే చేత్తో నలిపేసి మెత్తగా చేయండి. పిండిని కనీసం 3 గంటల పాటు నానబెట్టి పక్కన ఉంచండి. ఇలా నానితేనే బోండాలు బాగా పొంగుతాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేడి చేస్తున్నాను. నూనె మధ్యస్థంగా వేడవ్వాలి. మరీ ఎక్కువ కాగితే పైన రంగు వచ్చేస్తుంది, కానీ లోపల పిండి ఉడకదు. పిండి వేయబోయే ముందు 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేస్తే బోండాలు ఇంకా రుచిగా వస్తాయి. వీటన్నిటినీ ఒకసారి మెల్లగా కలిపి చెయ్యి తడి చేసుకుని చేతితో చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని నూనెలో వేస్తున్నాను. చెయ్యి తడి చేసుకుంటే పిండి చేతికి అంటుకోకుండా సులభంగా పడుతుంది. ఒక్కసారిగా ఎక్కువగా వేయకండి. నూనెలో వేసిన వెంటనే తిప్పకండి. 1 నిమిషం అలాగే వదిలేయాలి. అడుగు భాగం కొంచెం గట్టిపడిన తర్వాత మెల్లగా తిప్పాలి. మంట ఎప్పుడూ మోస్తరులో ఉండాలి. మంట ఎక్కువైతే పైన రంగు వచ్చేస్తుంది, లోపల పిండి ఉడకదు. ఇలా మెల్లగా తిప్పుతూ ఉంటే అన్ని వైపులా సమముగా వేగుతాయి. పైన బంగారు రంగు వచ్చిన తరువాత గరిటెతో పైకి తీసి చూడండి. లోపల కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా పైన దోరగా కరకరలాడేలా వేగిన తరువాత నూనెలో నుంచి తీసేయాలి. చూడండి, పైన దోరగా లోపల మెత్తగా ఎంత బాగా వచ్చాయో. సాయంత్రం పూట వేడివేడి టీతో చట్నీ అద్దుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని నేను మా అన్నయ్య గారి ఇంట్లో చేశాను. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. అందరూ బాగా కుదిరినాయి అని అన్నారు. నేను కేజీ పిండికి 20 మంది వరకు సరిపోయినాయి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి.